ప్రస్తుతం రెక్సోనా టాలీవుడ్ T20 మ్యాచ్ లో చక్కగా మనోజ్ మొత్తం మ్యాచ్ చేసి అలిసిపోయి హడావిడి చేసి ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ నెక్స్ట్ మ్యాచ్ లో ఎవరెలా ఆడతారో చెక్ చేస్తున్నారా? ప్రస్తుతం మా అన్నయ్య బౌలింగ్ చేస్తున్నాడు. సో అతను బౌలింగ్ అంటే కొంచెం భయం నాకు. సో మంచి ఫామ్ లో ఉన్నాడా లేదని చెక్ చేసుకుంటున్నాడు. బాగా ఫామ్ లో ఉన్నారు వాళ్ళ టీం, నాగ్ అంకుల్ టీము. కానీ విష్ణు గారు చెప్పడం అసలు మా తమ్ముడు అంటే నాకు ఎక్కువ భయం చెప్తున్నారు ఆయన. అది మోడెస్టీ అనమాట. కెమెరా ముందు అలా చెప్తారు అంతేరా? కెమెరా ముందు చెప్తారు అంతే. సో అన్న తమ్ముళ్ళు ఇప్పుడు ఎదురుపడిపోతారా? ఇప్పుడు మీ ఇద్దరు బ్రదర్స్ ఆడబోతున్నారా? డెఫినెట్ గా నాకు తెలిసి ఇప్పుడు చూస్తుంటే ఇద్దరు పడేలా ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని చూస్తే భయపెట్టున్నారు. అందుకే అన్న బౌలింగ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు మనోజ్. సో డెఫినెట్ గా వారియర్స్ సమస్య లేదు దాంట్లో. అవునా? నేను వదిలేటట్లేరండి, ఏదో తెలుసు అంటారు. ఓవర్ టు స్టూడియో. వెంకీ వారియర్స్ తరఫున ప్రస్తుతం చిరు చిటాస్ తరఫున బ్యాటింగ్ చేస్తున్నారు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సచిన్. ఆయన దాన్ని లాక్ చేసే ప్రయత్నంలో బంతి మరొకసారి కంప్లీట్ గా బీట్ చేయడంతో 1.3 ఓవర్ల తర్వాత 1 వికెట్ నష్టానికి 10 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఈ రోజు ఉదయం అత్యంత ఆనందోత్సాహాల మధ్య పూర్తిస్థాయి క్రీడా వాతావరణంలో హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రారంభమైన ఈ రెక్సోనా T20 టాలీవుడ్ ట్రోఫీలో మొదట వెంకీ వారియర్స్ 7 వికెట్ల తేడాతో బాలయ్య లయన్స్ పై విజయం సాధించింది. ఆ తర్వాత మధ్యాహ్నం బ్యాటింగ్ చేసిన నాగ్ కింగ్స్ నిన్న 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించగా 160 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన చిరు చీతాస్ ప్రస్తుతం 1.3 ఓవర్ల తర్వాత 1 వికెట్ నష్టానికి 10 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. బౌలింగ్ లో మంచి విష్ణువర్ధన్ బాబు బౌలింగ్ లో ఉన్నారు. మరొక బెలూన్ మనం చూడొచ్చు, అడ్వర్టైజ్మెంట్ బెలూన్, వన్ ఆఫ్ ద స్పాన్సర్స్. చాలా హరీడ్గా డిఫెన్సివ్ గా ఆడడం జరిగింది. ఆఫ్టర్ టచింగ్ ద డెక్ బాల్ కేమ్ వెరీ హరీడ్లీ టు ద బ్యాట్స్మెన్. కాబట్టి ఆయన ఆఖరి నిమిషంలో ఆ బంతిని వేగంగా రావడం గుర్తించి బ్యాట్స్మెన్ సచిన్ హరీడ్గా బ్యాట్ ప్యాడ్ దగ్గరగా తీసుకొచ్చి డిఫెన్సివ్ గా తన వికెట్ కాపాడుకునే ప్రయత్నంలో డిఫెన్సివ్ గా ఆడడం జరిగింది. ఎటువంటి ప్రమాదం సచిన్ కి జరగలేదు. వెంకటేష్ మంచి బౌలింగ్ చేస్తున్నాడు శ్రీనివాస్, మంచి విష్ణు. అతని బౌలింగ్ లైన్ అండ్ లెంత్ బాగుంది, మంచి నిప్ కూడా ఉంది ఆఫ్ ది పిచ్. సో ఇంతవరకు మనం చూసిన బౌలర్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ గా కనిపిస్తున్నాడు అతను. నేను చెప్పాను వీళ్ళందరూ కూడా ఈ యంగ్స్టర్స్ అందరూ కూడా మంచి ప్లేయర్స్. తర్వాత బంతిని డిఫెన్సివ్ గా కట్ చేయడం జరిగింది. బ్యాక్వర్డ్ పాయింట్ రీజియన్ వైపు 1 పరుగు చాలా సులువుగా లభించింది బ్యాట్స్మెన్ సచిన్ కి. దీంతో సచిన్ తన పరుగుల ఖాతా ప్రారంభించారు. ఇంకా కేవలం 1 బాల్ మిగిలింది. 2వ ఓవర్ ముగియడానికి ఇంకా 1 బంతి మిగిలింది. సచిన్ తన పరుగుల ఖాతాను ప్రారంభించగా జట్టు మొత్తం స్కోర్ 1 వికెట్ నష్టానికి. ఈ రీప్లేలో మనం చూడొచ్చు ఏ రకంగా కట్ చేయడం జరిగిందో. 1 వికెట్ నష్టానికి 11 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది చిరు చీతాస్. 2వ ఓవర్లో మాదల రంగారావు గారి అబ్బాయి మాదల రవి ప్రస్తుతం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు విష్ణుని. మాదల రవి రెండు ఓవర్ల తర్వాత 1 వికెట్ నష్టానికి అక్కడ రన్అట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆఖరి నిమిషంలో చేరుకోవడంతో 2 ఓవర్ల తర్వాత 1 వికెట్ నష్టానికి 11 పరుగులు. దాంతో మాల్కి వెళ్ళావు కదా? చెప్పాను కదా, రీతు నేను మాల్ బయట వరకే డ్రాప్ చేశాను. తనతో పాటు షాపింగ్ వెళ్ళలేదు. సరే నా బ్యాలెన్స్ అయిపోతుంది మళ్ళీ. అవును, రీఛార్జ్ చేశాను కదా. అవును, ఇక్కడి నుంచే. అంటే నువ్వు వెళ్ళలేదన్నమాట. 1 మినిట్, నువ్వు దేని గురించి గొడవ పడాలనుకున్నావు ముందే డిసైడ్ చేసుకో, సరేనా? రేష్మి, ఎయిర్టెల్ యొక్క విడిపోని నెట్వర్క్ పైన ఎక్కడి నుండైనా సరే మీ బ్యాలెన్స్ ని రీఛార్జ్ చేసుకోండి. సినిమా సెట్టింగ్ అయితే అన్ని టెంపరీగా ఉండొచ్చు, ఇట్స్ ఓకే. కానీ పర్మనెంట్ గా ఉండే ఇంటికి కావాల్సిన సిమెంట్ యొక్క ప్యాకింగ్ టాంపర్ ప్రూఫ్ గా ఉండాలి. సార్ ఆ సిమెంట్ పేరు 3 times better. Bharati Cement. Superior quality, guaranteed. Fortune Butterfly City, near the Sri Salam Highway. 400-acre integrated township designed by the internationally renowned Jurong Group. I chose Fortune Butterfly City. What about you? To book your plot now, call 93485 93484. Fortune Butterfly City. Life appreciated. రెక్సోనా T20 టాలీవుడ్ ట్రోఫీ పవర్డ్ బై ఎయిర్టెల్. 2వ మ్యాచ్ లో ఉన్నాం మనం. చిరు చీతాస్ బ్యాటింగ్ చేస్తున్న, అంతకుముందు నాగ్ కింగ్స్
తమ 20 ఓవర్లో 159 పరుగులు చేసింది. దానికి జవాబుగా చిరు చితాస్ ప్రస్తుతం 2 ఓవర్ల తర్వాత 1 వికెట్ నష్టానికి 11 పరుగులు చేసి బ్యాటింగ్ చేస్తుంది. ప్రస్తుతం సచిన్ తర్వాత డాక్టర్ మాదాల రవి బ్యాటింగ్ లో ఉన్నారు. సచిన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ప్రస్తుతం స్ట్రైక్ లో ఉన్నాడు. సిద్ధార్థ తన 2వ ఓవర్ స్టార్ట్ చేయబోతున్నాడు. యంగ్ హీరో సిద్ధార్థ. చాలా మంది యంగ్ ప్లేయర్స్ ఉన్నారు నాగ్ కింగ్స్ టీంలో. ఇంతకుముందు వరుణ్ సందేశ్, హ్యాపీ డేస్ వరుణ్ సందేశ్ కూడా చక్కటి ఫీల్డింగ్ చేయడం కూడా లాస్ట్ ఓవర్లో మనం చూసాం. సిద్ధార్థ్ మొదటి ఓవర్ కూడా చక్కగా బౌలింగ్ చేశాడు. 2 ఓవర్లు పూర్తయ్యేసరికి 11 రన్స్ చేసింది. అయితే వారు ఓవర్కి కనీసం పరుగు ఈ పవర్ ఉపయోగించి బౌండరీలు ఉంది. ఈసారి మొదటి బాలి బంతి ఆఫ్ స్టంప్ కి అవతలగా వెళ్ళింది, వైడ్. దాంతో ఒక అదనపు పరుగు లభించింది చిరు చితాస్ కి. వైడ్లు ఈ టోర్నమెంట్ లో చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం. నో బాల్స్ కేవలం ఒకే బాల్. మరొక రౌండ్లోకి వెళ్దాం. T20 టాలీవుడ్ ట్రోఫీలో అసలైన వైస్ కెప్టెన్ తరుణ్ ఇక్కడ ఉన్నారు. సార్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ లాట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ మ్యాచ్ విన్ అయిపోయారు కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ కి ఎవరు మీకు పోటీగా రాబోతారు? ఇప్పటి నుంచి టెస్టింగ్ అంటే స్ట్రాంగ్ గానే ఉన్నాయండి. నాగార్జున గారి టీం కొంచెం స్ట్రాంగ్ గా ఉంది. సో హోప్ఫుల్లీ విల్ బి ప్లేయింగ్ అగైన్స్ దెమ్ అండ్ టఫ్ గానే ఉంటుంది. 2 టీమ్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి టఫ్ గానే ఉంటాయి కాబట్టి లెట్స్ సీ హూ విన్స్. మీ టీమ్ తో పాటు మీ బ్రాండ్ అంబాసిడర్ చాలా కష్టపడ్డారని అందరూ చెప్తున్నారండి. అనుష్క గారు చాలా చీరప్ చేశారండి. అవును, యా, దట్ రియలీ హెల్ప్డ్ us a lot. అండ్ ఎంటైర్ టీమ్ ఫుల్ ఎఫర్ట్ అండ్ అందరూ చాలా బాగా ఆడారు. సో వెరీ హ్యాపీ టు విన్ ద ఫస్ట్ గేమ్. సో యాక్షన్ ఫైనల్స్ కి రెడీ అవుతుంది. గుడ్ లక్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓవర్ టు స్టూడియో. సో తరుణ్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నాగ్ కింగ్స్ వెంకీ వారియర్స్ మధ్య ఫైనల్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 12 పరుగులు ప్రస్తుతం చీతా స్కోర్. 2.1 ఓవర్ తర్వాత 2 వైడ్లు వేశాడు సిద్ధార్థ్. దాంతో టీమ్ మెంబర్స్ మధ్య డిస్కషన్ అవుతూ ఉంది. బౌలింగ్లో మరింత అవ్వాలి. సో సిద్ధార్థ్ని ఎంకరేజ్ చేస్తున్నారు ప్లేయర్స్. సిద్ధార్థ్ 2వ ఓవర్ ఇది. ఒక స్లిప్ అతని కోసం ఉంచాడు కెప్టెన్. ఆఫ్ సైడ్ లో మనం చూస్తే బ్యాక్వర్డ్ పాయింట్ లో ఒక ఫీల్డర్ ఉన్నాడు, అలాగే కవర్ పాయింట్ లో ఒక ఫీల్డర్ ఉన్నాడు. ఈసారి కవర్ పాయింట్ లో ఫీల్డర్ కి వెళ్ళిన బంతి, పరుగులేం లేవు. ఆఫ్ సైడ్ లో ఫీల్డ్ ని మనం చూడొచ్చు. డీప్ లో కూడా ఒక ఫీల్డర్ మనకు కనిపిస్తున్నాడు లాంగ్ ఆఫ్ బౌండరీ మీద. చిరంజీవి గారు చిరు చితాస్ కెప్టెన్, ఈరోజు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ అని చెప్పాలి ఆయన్ని. ఆయన డగౌట్ లో కనిపిస్తున్నారు. ఈసారి లాఫ్టెడ్ షాట్ అయితే నో మ్యాన్స్ ల్యాండ్ లో వెళ్ళింది, బౌండరీకి వెళ్ళింది. 1 బౌన్స్ ఫోర్. సో ఒక వెల్కమ్ బౌండరీ చిరు చితాస్ కి. స్కోర్ 16 పరుగులు చెప్పింది దీంతో, ఈ బౌండరీతో. సచిన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ ఎలిగెన్స్ తో ఆ షాట్ ని అతను స్క్వేర్ లెగ్ మిడ్ వికెట్ మధ్యలో కొట్టడం జరిగింది. చక్కటి షాట్, లాఫ్టెడ్ షాట్. మరికొద్ది డిస్టెన్స్ వెళ్ళి ఉంటే 6 వెళ్ళి ఉండేది.